దేవుడు ఏమంటాడంటే నువ్వు చల్లగా అయినా ఉండు, వెచ్చగా అయినా ఉండు, కానీ నులివెచ్చగా ఉండకు అని చెప్తారు. నువ్వు అట్టైనా ఉండు, ఇటైనా ఉండు, కానీ దేవుని పేరు పెట్టుకొని, క్రైస్తవులని పేరు పెట్టుకొని నువ్వు ఒకవేళ తప్పు చేస్తున్నట్టయితే, నువ్వు ఒకవేళ లోకానుసారంగా జీవిస్తున్నట్టయితే నీ వల్ల, కేవలం మన వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది. మనం చేసే పనుల వల్ల. ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఒక వైన్ షాప్ దగ్గర కనిపించింది అనుకోండి, లేకపోతే ఒక క్రైస్తవుడు ఒక పాన్ డబ్బా దగ్గర సిగరెట్ తాగుతూ కనిపించింది అనుకో, ఏమంటారు తెలుసా? అరే వాడు క్రిస్టియన్ రా అంటారు ఫస్ట్. అరే వాడు తాగుతున్నాడు రా అన్నారు, కానీ అరే వాడు క్రిస్టియన్ అయ్యుండి తాగుతున్నాడు రా అంటారు. అంటే ఇక్కడ ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది? నీకు కాదు, నువ్వు నమ్ముకున్న నీ దేవునికి. అంటే నువ్వు నీ దేవునికి అవమానం తెస్తున్నావు. నువ్వు చేసే ప్రతి పని దేవుణ్ణి చూపిస్తుంది. ఎందుకు అంటే నువ్వు క్రిస్టియన్ అనే ముసుగు వేసుకొని తిరుగుతున్నావు. నేను క్రైస్తవురాల్ని, క్రైస్తవుణ్ణి అనే ముసుగు వేసుకొని తిరుగుతున్నావు. ఒకవేళ నువ్వు తప్పులు చేసే విధంగా నువ్వు ఉన్నట్టయితే, ఒకవేళ నువ్వు లోకానుసారంగా జీవించాలి అని నువ్వు ఒకవేళ నిర్ణయించుకున్నట్టయితే, ఈ రోజు నుంచి చెప్పుకోకు క్రైస్తవునని, క్రైస్తవుని రాలని బయట చెప్పుకోకు. ఎందుకు? నీ వల్ల దేవుని నామానికి అవమానం రావడం కన్నా నువ్వు అసలు దేవుని దగ్గరకు రాకపోవడం బెటర్.